మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది. 2 నెలలు కాగానే కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించడం పరిపాటయింది. ఇస్తూ ఉంటే కొంచెం సేపటికే తలుపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకన్నాడు. దానికి భగవాన్లు, ఓహో అలాగా, సంసారం అంటే ఏంటి, అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు. భార్య పిల్లలు ఇత్యాదులండి అన్నాడు ఆయన. అదేనా సంసారం? వారేం చేశారండి మిమ్మల్ని? అసలు సంసారం అంటే ఏంటో తెలుసుకోండి ముందు, ఆ తర్వాత విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరత్రుడై తల వంచి ఊరుకున్నాడు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. ఆంధ్ర నుంచి ఒక యువకుడు వచ్చి, స్వామి నేను మోక్షాపేక్షతో తప్పిస్తూ ఆ మోక్షం పొందడానికి సరైన సమాధానమే చెప్పాడు. నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం. నేను ఏ త్రోవను పోయేది అని మీరు అడిగారు కనుక, నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవన పోతేనే మోక్షం పొందుతావని ఆయన మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపజేస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా నేను ఆ యువకుడికి ఇచ్చాడు ఆ శిష్యుడు. అదే ఉపదేశంగా గ్రహించి భగవాన్లకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు. ఇలా పరిహాసంగా గాని చలోక్తిగా గాని ఇంకో ఉత్తరం రాస్తాను. అహేతుక భక్తి గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాదుడు నారద మహర్షిది కూడా అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చారు. అరుణాచలుని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు. అహేతుక భక్తి అనన్య భక్తి ఈ శరీరంతో ఏమున్నది అని వారు అనేసరికి ఆనందాశ్రవులతో నా కళ్ళు నిండిపోయినవి. చివర కాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళటం ఇట్టే చూసి వస్తానని ఎవ్వరికీ చెప్పకుండా తన కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళ్తే శివమెత్తినట్టు అందరం వెళ్ళి వారి నిజరం పోదామని లాలించి చెప్పారు. సాయంత్రం 5 గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవ్వరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 20 ఆమె వంట చేస్తోందని చెప్పారు కదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్లు ఇచ్చారట. తాగి మళ్ళీ లేవలేనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారట. ఆ మేనకోడలు చెప్పినట్టు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు తాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పడక పెట్టిందట. పాపం మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు సరే అన్నట్టు తల ఊపిందట ఎచ్చమ్మ. వ్రతదీక్ష అంటే అది కదా. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి. రాత్రి 8 గంటలకు గొడుగు మాటతో నోటి బంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతూ ఉంటే 5 అన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజుల్లోని సమాచారం జ్ఞప్తికి తెచ్చుకొని మాతో ఇలా సెలవిచ్చారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు. నేను 1000 కాళ్ళ మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి, నేను మౌనస్వామినే కదా. ఒకరితో ఒకరికి మాట లేదు మంచి లేదు. ఆ అన్నం సన్నిధి దర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు. వెళ్ళబోయే ముందు ఒకరోజు భగవానుని సమీపించి జంకుతూ, అంత మాత్రాన ధరించేది ఎలా స్వామి అన్నాడు. కృష్ణ అని ఇంకా ఎన్నెన్నో నదీ తీర్థాల నుంచి తెచ్చి ఇవ్వగా భగవాన్ అదిగో గంగ, ఇదిగో గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంగా ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట నాకేమో వింతగా ఉండేది. అన్ని దేవతలకు అతీతమై సర్వతీర్థమే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వేస్తాడు తలకు ముక్కల కల్లా పెడతాడు. వాడికి 45 ఉంటాయి సార్ ఇప్పుడు వాడికి.
అదే పంపిస్తా, నోటీస్ పంపిస్తా. ఈ సాయంత్రం వచ్చిపోకుండా వెళ్ళండి.